బాగున్న సినిమాలు బాగుందంటారు. ఇప్పుడు కోర్ట్ సినిమా ఉంది, అరే ఇట్ వాజ్ వెరీ టాలెంటెడ్ పర్సన్ రా, అరే ఇలాంటి సినిమాలు కూతుర్ని కొడుకుల్ని తీసుకెళ్లి చూడండి తల్లిదండ్రులు ఒక మంచి సమాజానికి మెసేజ్ ఇచ్చాడు అన్నాను. అదే రోజున రిలీజ్ అయిన సినిమా ఏంటది, కిరణ్ అబ్బవరం ఏదో ఏమనుకుంటున్నాడు, గిన్నీస్ బుక్ లో రికార్డులు సాధిద్దాం అనుకుంటున్నాడు, 10,000 సినిమాలు తీసి హీరో కింద. నేను సినిమా అట్టర్ ఫ్లాప్ ఉందన్న. ఏం సినిమా అది, ఏదో సినిమా వచ్చింది, పేర్లు కూడా గుర్తుండదు. కాదు, కిరణ్ అబ్బవరం సినిమా మనోడిది, అదే పేర్లు ఆడి పేరే గుర్తుండదు బేసికలీ. అలాంటిది సినిమా పేర్లు కూడా గుర్తుండవు, ఎందుకంటే ఏదో సమ్ వన్ చాలా సినిమాలు తీసేస్తూనే ఉన్నాడు. నన్ను అడిగితే ఏదో లూప్ లో ఒక హిట్ అయిపోయింది, ఒకటి హిట్ ఉంది కిరణ్ అబ్బవరం ఒక హిట్ ఉంది, ఎప్పుడో పాతదే 1947 లో. తర్వాత అన్ని ఫ్లాప్లే. ఈడు 2 కోట్లు 3 కోట్లు పెట్టి ప్రొడ్యూసర్ నాశనం చేయడం తప్పించి మంచి కథలు ఎంచుకోవచ్చు కదా అని నేను అంటాను అనమాట. నాకైతే నచ్చలేదు ఆ సినిమా, అస్సలు నచ్చలేదు కిరణ్ అబ్బవరంది. నేనంటే నాకు నోటు దురుసు, లేకపోతే విలేజ్ లో పుట్టి, లేకపోతే ఒక తిరిగిన కల్చర్ అలాంటిది ఏమో కానీ నోటు మీద బూతులు వచ్చేస్తాయి. వాటిలో సినిమా అన్నాను నేను, ఇలాంటి సినిమా ఏంట్రా బాబు ఇలా ఉంది, ప్రొడ్యూసర్ నాశనం చేయడానికి అని చెప్పాను. దిల్ రూబా పేరు గుర్తు తెచ్చుకోవడానికి 1 అరగంట పట్టిందంటే అది ఎంత రూబా అర్థం చేసుకోండి జనాల్ని.